రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర బీజేపీపై రేవంత్ ఆరోపణలు దేశం కోసం కాంగ్రెస్ నేతలు ప్రాణత్యాగం చేశారని కామెంట్ చట్టం పట్టపగలు హత్య చేయబడింది 3 చోట్ల మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు వాయిదా వేశారు కాంగ్రెస్ సర్కార్పై హరీష్ ఆగ్రహం ఈ రోజు జరిగింది ట్రైలర్ మాత్రమే ఒక్క పిలుపిస్తే వేలాది మంది వచ్చేవారు రేపటి నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న కేవీఆర్ ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్ కేవీఆర్ ను పరామర్శించేందుకు యత్నం కామారెడ్డి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారు నేను ప్రాణం పోయినా తప్పు చెయ్యను లడ్డూలో వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందన్న చంద్రబాబు వైసీపీ నేతలకు దేవుడంటే భయం లేదు చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటో పట్టుకోవడం అపచారం రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవడం దుర్మార్గమన్న అనిత అపచారం చేసిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు జనాలను పేర్ని నాని హింసిస్తున్నారు వైసీపీ నేతలపై మండిపడ్డ కొల్లు రవీంద్ర చంద్రబాబు సంపద సృష్టికర్త కాదు అప్పుల సృష్టికర్త ఇంద్రాపూర్ డైరీపై సిబిఐ విచారణ జరపాలి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆరోపణ ఏపీ లిక్కర్ కేసులో A2 వాసుదేవరెడ్డి అరెస్ట్ ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు ఏపీ ఎస్పీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గడ్డి మందు తాగి ఎంతో మంది చనిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో గడ్డి మందు నిషేధించాలి సీఎం రేవంత్ కు మాజీ ఎంపీ వినోద్ లేఖ క్యాంపస్ లో సానుకూల వాతావరణం తీసుకురావాలి విద్యార్థి సంఘాలతో ఏయూబీసీ సమావేశం శాంతి కమిటీ ఏర్పాటు చేసిన వైస్ ఛాన్సలర్ విశాఖలో టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో స్థానికుల నుంచి మంచి స్పందన నగరానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి కొండపల్లి శ్రీశైలంలో భద్రతా సిబ్బంది వైఫల్యం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గుర్తింపు కార్డుల జారీలో నిర్లక్ష్యం డిజిటల్ ఐడి కార్డుతో యథేచ్ఛగా తిరిగిన అన్యమతస్థుడు కొండాపూర్లో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ రాఘవేంద్ర కాలనీలో ఫుట్పాత్లపై దుకాణాల కూల్చివేత అధికారులతో చిరు వ్యాపారుల వాగ్వాదం నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది నా పొలిటికల్ కెరియర్ అంతం చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లామాని అరెస్ట్ 10 లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎమ్మెల్యేతో పాటు 2 పిఏలు అరెస్ట్ శంకరాచార్య అవిముక్తేశ్వరానందపై కేసు మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోక్సో కోర్టు ఆదేశం ఏఐ సమిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసనపై వివాదం ఇండోర్ లో తీవ్ర ఉద్రిక్తత బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి ఏఐ సమిట్ లో కాంగ్రెస్ ఆందోళన కేసులో దర్యాప్తు 4గురికి 5 రోజుల కస్టడీ పాటియాలా హౌస్ కోర్టు అనుమతి భారత్ బ్రెజిల్ మధ్య కీలక ఒప్పందాలు ఎంఎస్ఎంఈ ఆరోగ్య రంగంపై అగ్రిమెంట్స్ ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడి సమక్షంలో సంతకాలు రేపు ఉత్తరప్రదేశ్ లో మోదీ పర్యటన 12,000 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మీరట్లో జాతికి అంకితం చేయనున్న ప్రధాని ఆస్ట్రేలియాలో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డ్ ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి T20 సిరీస్ కైవసం 3వ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో గెలుపు